ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని పొగిడి నేను అలా ప్లెయిన్గా పంపించలేను. సో మీ దగ్గర ఒక సమస్య ఉంటే నేను ఆ సమస్యను కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే, నాకు క్యారెక్టర్స్ వస్తే తీసుకుంటాను, రాని మనం ఏం చేయలేము, నాకేం బాధ లేదన్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా క్యారెక్టర్స్ దేవుడు ఇచ్చాడు, సంపాదించుకున్నారు. ఈ రోజు కూడా కొన్ని లక్షల రూపాయలు బయట ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తిరిగి రాక కనీసం వాటిని మీరు ఫాలోఅప్ కూడా చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నిజమా అబద్ధం? అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. అంటే నాకున్నది అది పెద్ద అమౌంటే. నేనున్న స్ట్రేచర్కి కొందరు ఏదో ప్రాబ్లం చెప్పారు, కొందరు ఇంకొకరు ఏదో ప్రాబ్లం చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉండే కాబట్టి నేను చేయగలిగిన. ఏమో అది నిజమని నమ్మిన, అది నిజం అనుకున్నా, నేను నమ్మేసిన. సరే, నేను అది కూడా ఏమో ఇంకా వాళ్ళని నేను ఎప్పుడు నేను తిరిగి ఇవ్వండి నేను అడగను కూడా. ఇది కూడా చెప్పి ఫ్యూచర్లో కూడా కనీసం ఫోన్ కూడా చేయరంట డబ్బులు కావాలని. చేయను అసలు చేయను. మనం బుద్ధి పుట్టి మనం ఇచ్చినాం. నువ్వు ఆ రోజు నీకు లేదు అని నువ్వు తప్పించుకోవాల్సింది నేనే కదా ఇచ్చింది. నేను తప్పించుకోవాల్సింది. వాళ్ళు ఏదో చెప్పినా నువ్వు ఎట్లా నమ్ముతావు, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? నేను తప్పించుకోవాల్సింది. నా బుద్ధి లేనితనం నేను వాళ్ళ మీద ఎట్లా వేస్తాను. అందుకని ఫోన్ కూడా బస్. నేను ఆ భగవంతుడు ఇస్తాడు. మనమేమి ఒకరికి అన్యాయం చేయడానికి అయితే చేయలేదు. వాళ్ళు ఏదో సమస్య చెప్పారు, నేను ఇచ్చిన. నా దగ్గర నాకు ఆ శక్తి ఇచ్చిన టైంకి భగవంతుడు, కాబట్టి నేను ఇచ్చేది. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బులు లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగుల ప్రపంచం. బయటికి కనిపించే రంగు వేరు, లోపల ఉండే రంగు వేరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? ఎలాగంటే నేను పక్కగా నా మీద భగవంతుడిని ఇంకా అంతే, ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం. ఇంకా అదే నమ్ముకొని నేను వెళ్తా. ముందు నుంచి అలాగే నమ్మిన, ఇప్పుడు కూడా అలాగే నమ్ముతా. బాగా ఎక్కువ దేవుని బాగా నమ్ముతారా? దేవుని అంటే పూజలు ఓమన అట్లాంటివి ఏం లేదు. దండం పెట్టుకుంటాను ఆయన. ఇంకొకటి నమస్తే పెట్టాను, ఎవరికి నమస్తేలు పెట్టాను అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాలా వద్దని 10 సార్లు ఆలోచిస్తా అంటే తెలుసు తెలుసు 1-2 సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే, నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది. నమస్తే పెట్టి కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయంటే, నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేకలే అనమాట. నమస్తే కూడా అండి, అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. నేను గుర్తుపడతారో లేదో, నేను నమస్తే పెడతారో, ఈ అనుమానాలు ఎక్కువైపోయి, ఈ మొహమాటాలు ఎక్కువైపోయి, అది ఒకటి. అందుకే మరి బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్న నమస్తే పెడతాను, అట్లేం లేదు, విష్ చేస్తాను. కొందరంటే పరిచయం లేదు కదా మనకి, పలుకుతారో లేదో, ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి, ఏదో పిచ్చి ఆలోచన అది, ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి. అంతే. ఇంకా నమస్తే వెళ్ళను, ఎవరిని వేషం అయితే అడగను. ఇంకోటి ఏంటంటే, మనకై మనం అడిగితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్. అరే నేను సెట్ కాలేకపోయినా, నేను అడిగినా కదా అవి వేషము, ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా, ఇట్లాంటివి ఎందుకు నాకు, అది కొన్ని ఉంటాయి అవి. అందుకని నేను ఎవరిని అడగను. వాళ్ళు ఇస్తే ఏది కాదన్ను, ఇది అది ఇది ఏది కాదన్ను. అందులో డైలాగ్ ఉందా, ఉట్టిగా నిలబడం అన్నారా, ఏం లేదు, డబ్బులు ఒకటి మాట్లాడుకుంటా. ఆ డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదైతుందో అప్పుడు మొహమాట పడ. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా, ఇంట్లో కూర్చుంటా. నా పైసలు పంపి అప్పుడు వస్తా. ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తా. ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్. ఇంకా నువ్వు ఇప్పుడే సగా నన్ను దేక్తలేవు, సినిమా అయిపోయినాక నన్ను ఏం దేక్తావు బా, నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు. అట్లా చాలాసార్లు చేసిండ్రు మేనేజర్లు, అసలు ఫోన్ కూడా ఎత్తారు.
ఏ సినిమా జరిగింది ఇలా? మస్తు సినిమాలో జరిగింది. మామూలు ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను, ముందు డబ్బులు అడిగేటోనే కాదు, వాళ్ళు ఇవి ఎంత ఇస్తే అంత తీసుకుంటాను లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక. ఉమ్, ఇప్పుడు ఏంటంటే నాకు ఈ 2 రోజులు చేస్తున్నా కదా, ముందు పంపించారు. ఎందుకంటే అట్లా చేసిరు మరి. ఇప్పుడు ఈ చక్కర్లో ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంతే కదా. అందుకని ఇది పెట్టేసిన సిస్టమ్. ఇంకోటి ఎవరు వచ్చినా కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి ఇదేను సార్ ఇది చిన్న సినిమా ఇలా ఎట్లా అంటే నేను చెప్పినంత వరకు చెప్తా వాళ్ళకి. నేను కూడా చిన్న ఉన్నాయా ఏం ఆస్తులు గిస్తులు ఏం లేవు నేను ఎట్లా నాకేం లేదా, కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి, మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను సారీ అంట. ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం. కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు, రిసీవింగ్ కానీ అట్లా కానీ అంతా బాగుంటుంది. అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి. ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని, హీరో గారిని, మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ హాఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట. అదేదో బీచ్ పేరు గుర్తొస్తలేదు. ఫస్ట్ డే షూటింగ్ అది. అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది. మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసె ఉంది, ఇట్లానే కుర్చీలు అవి ఏం లేవు, అందరు రండి అన్నారు, పిలిచారు. సీన్ చెప్పాలి ఆయన, అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ అందరి కిందనే, ఓకే అందరి కిందనే ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్కి ఇట్లా. సార్ కూడా ఒక్కొక్క ఇట్లా కూర్చున్నారు, మేము అందరం ఇట్లా అందరం. ఇంకా సీన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే, ఇంకా మీకు ఇది మైండ్లో పాతుకోండి మీరు. అంటే డైలాగులు ఇది అని కాదు, వాడి క్యారెక్టరే అంత. ఓకే హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడొద్దు, వాడికి ఎదిరియద్దు. ఎవరైనా సరే వాడికి ఎదిరియద్దు, అందరం అంతే. ఇంకా అదొకటి. అంటే భయం వేసిందా? అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్? అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా అసలు, ఏం లేదు. అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం, అందరం ఇది చేసేవాళ్ళం. ప్రభాస్ ఈవెన్ ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే. ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అట్లాంటివి చేసుకోవడం, ఒకరికొకరు ఎవరేమి ఇది కాకుండా మాట్లాడుకోవడం. నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు, ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం, ఆ ఎమోషన్లే మ్యాక్సిమం అదే చేసినాం. అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్.